తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కల్చరల్ ఆర్ట్ సొసైటీ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ జానపద కళాకారుడు కీర్తిశేషుడు దీకొండ సారంగపాణి, కీర్తిశేషుడు వరంగల్ శంకర్ గార్ల యాదిలో ఓరుగల్లు జానపదాల స్వరాల జల్లు కాకతీయ సకల కళల జాతర ఉత్సవాలు 2026 కాకతీయ కళాలోకానికి అపూర్వ కానుక ఆగస్టు 22-23 రోజున సమయం ఉదయం 10:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు కళాకారులచే కళా ప్రదర్శన నిర్వహించబడును. ఓరుగల్లు జానపదాల స్వరాల జల్లు కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభంగా అవుతుంది. ఈనాటి 2 రోజుల ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని జేపీ కల్చరల్ ఆర్ట్ సొసైటీ మరి జడల శివగారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చేసిన ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు మా అందరికీ ఇష్టమైనటువంటి నాయకులు, ఇష్టమైనటువంటి మానవులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్, ప్రస్తుతం తెలుగు 2 రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ ఈగ మల్లేశం గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య, మీ చప్పట్ల మధ్య ఓకే దయచేసి ఇంకా ఎవరైనా కింద సీనియర్ కళాకారులు ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా భావించాము. ఆ రోజు ఓరుగల్లు స్వరాభిషేకం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నటువంటి మల్లేశ్వర గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓకే, అలాగే ఉండండి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశాన్ని, వారి అమూల్యమైన మాటల్ని మీరు అందించవలసిందిగా కోరుతున్నాం. మీరు అలాగే ఉండండి, పిల్లలు అలాగే ఉండండి. నిజంగా ఈరోజు కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, ప్రజలు మన సాంప్రదాయాలు, మన సంస్కారం, మన సంస్కారాలు, మన పండుగలు అడిగంటి మన ఆచార వ్యవహారాలు కూడా మరొక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న తరం పాటించలేదు. వాళ్ళ కనువిప్పు కలిగే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమ నిర్వాహకులు సోదరుడు జడల శివ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మనకంటూ మన ఓరుగల్లులో కళామ తల్లికి పుట్టిన ఇల్లు ఓరుగల్లు ఘనకీర్తిని ప్రపంచ దేశాల్లో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గుర్తింపుగా ఆనాటి ఈనాటి కాదు ఏనాటి నుంచో ఉన్నటువంటి కళలకు పుట్టినిల్లు మన వరంగల్ కీర్తి, ఘనకీర్తి కంటిన్యూగా అంటే ఇంకా ప్రగతి సాధించాలని కళాకారుల పక్షాన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా కూడా జేబీ కల్చర్ ఆర్ట్ ప్రొడక్షన్, మన జడల శివ వాళ్ళ కార్యవర్గం మరియు రాము, ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం, సింగర్స్ ఏదో చేయాలనే తపనతోటి రాబో తరాలకు
మరి మన సంస్కృత సాంప్రదాయ మరి అందించాలని మరి ఆ క్రమంలో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇవాళ ముఖ్యంగా యువకులను ఆకర్షించే విధంగా ఈ కార్యక్రమాలు రూపకల్పన చేసుకొని చేస్తున్నటువంటి ఈరోజు మరి మొదటి దినం, తర్వాత రెండో రోజు కూడా మరి రేపు కార్యక్రమాలు ఉంటాయి. వచ్చిన కళాకారులు కూడా నిజంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కళలకు ఎక్కువ వృత్తి గౌరవనీయులు పెద్దలు మన కళా పోషకులు కళా బంధువు ఈగమల్లేశ్వర మల్ల గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గట్టిగా చెప్పండి ప్లేగ్రౌండ్ క్లాస్ అన్న మురళీపతి గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సీనియర్ కళాకారులు మొన్న గారు, పెద్దలు గౌరవనీయులు చంద్రమౌళి గారు, పెద్దలు కొట్ట హరిప్రియ హరినాథ్ దంపతుల భాషా సాంస్కృతిక సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా మన వరంగల్ జిల్లాలో ప్రతి సంవత్సరం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి నిర్వహిస్తున్నటువంటి జేవి కల్చర్ ఆర్ట్ ప్రొడక్షన్ జడ్ర శివ గారికి, వాళ్ళ కార్యవర్గానికి, ముఖ్యంగా రాము, వాళ్ళ అంచరగణం అందరికీ కూడా మనందరం అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ, మా ముగ్ధం అన్న చెప్పినట్టుగా నిజం కూడా నాకైతే 2-3 సంవత్సరాలు చిన్నే ఆయన మీరా సంగీతం మండలి మన హెచ్పి పెట్రోల్ పంప్ పక్కనే ఉండేది. మీకు కూడా ఐడియా ఉండొచ్చు. అది ప్రోగ్రామ్స్ ఈ జిల్లాలో ఎక్కడ జరిగినా, వేరే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఇచ్చే బాధ్యత నేను తీసుకునేది. ఆసనాలకు లోనై వారు చేస్తున్న నడవడిని, మరి వాళ్ళ బంగారు జీవితాన్ని, భవిష్యత్తును కూడా నాశనం చేసుకునే రోజులు మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకొని ఇటువంటి కళలు, కళాకారులను, ఇతిహాసాలను, పురాణాలను మనం వాళ్ళకు చెప్పినట్టయితే, చిన్నతనం నుంచి బోధించినట్టయితే వారు సక్రమ మార్గంలో నడుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం నుంచి ఒక 10 కుటుంబాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నదని కోరుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన రోజు తెల్లారు చేస్తే చూస్తున్నాం, పేపర్లు కానీ, మీడియా కానీ, ఇది యూట్యూబ్లలో చూసి మర్డర్లు ఎట్లా చేయాలి, మానభంగాలు ఎట్లా చేయాలి, సోషల్ మీడియా ఉండాలి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని వదిలిపెట్టి చెడుకు బానిసలుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కళల ద్వారా, ఇలాంటి చరిత్ర ద్వారా, ముఖ్యంగా మన వరంగల్కున్న ఘన చరిత్రను, మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ముందు కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏ కార్యక్రమం అయినా, భవిష్యత్తు ప్రణాళిక కానీ మన ఓరుగల్ నుంచే, మన వరంగల్ నుంచే మొదటి ప్రాధాన్యత. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా మన వరంగల్ మొదటి ప్రాధాన్యత మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ తెలంగాణలో కూడా ఈ కార్యక్రమం ఏ జిల్లాలో చేయలే. నేను ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నా. ఇవాళ ఇది 2వ రోజు. మరి మన జిల్లాల్లో ఎందుకు చేస్తూ ఉన్నారంటే, మన జిల్లా మన ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు. దాన్ని మరవాలంటే ఎవరు మరపు రాదు. ఆ రోజు ఉన్నటువంటి కాకతీయులు కానీ, ఆ రోజు ఉన్నటువంటి సామ్రాజ్యం కానీ, ఆ రోజు ఉన్నటువంటి శిల్పకళ కానీ, ఆ రోజు ఉన్నటువంటి నైపుణ్యం కానీ, ఆ రోజు ఉన్నటువంటి మరి టెంపుల్స్ కానీ, అనేకమైనటువంటి విగ్రహాలు చెక్కి నైపుణ్యం సాధించినటువంటి చరిత్ర మన దగ్గర ఉన్నది. ఇవాళ భద్రాచలం కానీ మొదలుకుంటే మనం ఇక్కడ విజయనగరం పరివాహక ప్రాంతం బొబ్బిలి వరకు కూడా మన చరిత్ర ఉండేది. ఇవాళ అమరావతి అని చెప్పే రాజధాని వరకు కూడా మన ప్రతాపరుద్ర చరిత్ర అక్కడ కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తాము. కాబట్టి మన పిల్లల మన భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని క్షణికావేశాలు పోకుండా, ఇప్పుడున్న మనం సినిమాలు చూస్తున్నాం. అప్పుడున్న సినిమాలు, ఒక సినిమా చూస్తే కుటుంబ గాథ చిత్రాలు కానీ, కుటుంబ చిత్రాలు కానీ, ఒక సినిమా చూసినామంటే
నిజంగా కూడా ఆ సినిమాలు ఎట్లా చేసినా ఆ కుటుంబాలని సమిష్టిగా ఐక్యతతోటి తల్లిదండ్రుల బాటలో నడిచి ఎంతో అన్యోన్యంగా ఉండేటోళ్ళు. ఇవాళ సినిమాలన్నీ కమర్షియల్ అయిపోయినాయి. పెట్టుబడి కొరకు 4 రోజులు ఆడుతున్నారు. అసలు ఆ స్క్రీన్ మీద ఏం మాట్లాడటంలో ఏంటిదో ఏం తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇవాళ ఒక సినిమా మనం చూసినామంటే అది ఆయుష్ ఉన్న పాటలు, అంటే ఇప్పటి కూడా మనం పాడుకుంటాం. ఇప్పుడున్న సినిమాలో ఆయుష్ లేని పాటలు ఉన్నాయి. అసలు బయటకు వచ్చినాక మనం అసలు ఏం పాడబడాలని తెలుసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అప్పుడు మన సినిమా నుంచి బయటకు వస్తే ఆ సినిమాకు సంబంధించిన పాటలు ముద్ర ఇచ్చి హాల్ బయట పంచేటోళ్ళు. నిజం, మీరు ఐడియా ఉన్నదా మీకు? సినిమా పాటలు ముద్రించి బుక్లెట్ పంచేవాళ్ళు, అమ్ముకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మనం ఆ పరిస్థితికి తీసుకురావాలి. మన పిల్లల భవిష్యత్తు కొరకు మన వంతు కర్తవ్యంగా ఇలాంటి కళాకారులను, ఇలాంటి ప్రోగ్రామ్స్ను, ఇవాళ జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకు కూడా నేర్పాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి, అదేవిధంగా ఇటువంటి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. శివన్న లాంటి, రాము లాంటి ఇక్కడ మనం ఇంతసేపు మనం పాటలు కళాకారులు వాడిన్లు, వీళ్ళకంటే ముందు బ్యాచ్ మాది. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా జాయింట్ యాక్షన్ కమిటీ అంటే రాజకీయ పార్టీల యువజన సెలెక్ట్ అయిన కన్వీనర్గా, మాకంటే ముందు రాజకీయ పార్టీల జేఏసీ కన్వీనర్గా కోదండరాం, వాళ్ళకు అనుబంధంగా నేను జేఏసీ కన్వీనర్గా అన్ని పార్టీలకు సంబంధించిన ఫస్ట్ ప్రోగ్రామ్ కేడీసీ గ్రౌండ్లో ధూమ్ధామ్ కార్యక్రమం రసమై బాలకృష్ణ తోటి మన వరంగల్ నుంచి స్టార్ట్ చేసి యుద్ధ పేరు పొడిగించిన ఘనత మన వరంగల్ది. అదేవిధంగా ఆ స్ఫూర్తితోటి నేను జేఏసీ కన్వీనర్గా 10 జిల్లాలలో కూడా ఇదే ప్రోగ్రాం కంటిన్యూ చేస్తే విశేష స్పందన వచ్చింది ఆ రోజు. కాబట్టి దీనికైనా నాంది విజయవంతం కావాలన్నా ఏది కావాలన్నా మనకు ఆనవాయితీ ఉన్నది. కాబట్టి నేను కేడీసీ గ్రౌండ్ నుంచి మొదలుపెట్టిన రసమయ బాలకిషన్ బ్యాచ్ని ఎంగేజ్ తీసుకున్న ఆ రోజు. ఒక ప్రోగ్రాంకు ₹1,00,000 వాళ్ళకు, మొత్తం వాళ్ళ మెయింటెనెన్స్కు, వాళ్ళ వచ్చిపోయేందుకు, వాళ్ళ వెహికల్స్కి అవి ఖర్చు పెట్టుకుంటా ఈ తెలంగాణ 10 జిల్లాలు తిరిగి ఇక్కడ మనం విజయవంతం అయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా మనం సాధించుకోగలిగినామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కాబట్టి దయచేసి మీరంతా మరి ప్రేక్షకులు, కళాకారులు, కళాభిమానులు కూడా మీ వంతు పాత్ర మీరు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలతో సెలవు.